ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం. ఈ జూన్ మాసం ఈ 17వ తారీఖు నాయన ప్రత్యేకంగా తండ్రి ఈ యూత్ మీటింగ్లో సహాయం చేశారు. వందనాలు. చక్కని పాటలు పాడి ఆరాధన చేసి కంఠస్థ వాక్యాలు చెప్పాం. అలాగే ప్రభుని వాక్ కొంచెంసేపు మాట్లాడటానికి సహాయం చేయండి. ఈ వాక్కు చేత నన్ను మమ్మల్ని అందరినీ దీవించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, విలాప వాక్యాల గ్రంథంలో ఆ సంఘ పెద్దలు పొద్దున్నే ప్రార్థన చేస్తుంటే నాకు ఈ వాక్యం బాగా గుర్తొచ్చింది. విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం పక్కన ప్రవక్త అయిన గ్రంథాన్ని కూడా రాసింది కూడా ఇర్మియానే. ఇర్మియా అంటేనే కన్నీటి ప్రవక్త. చూడండి, 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని రాశాడు? యవన కాలమున కాడి మోయుట ఎవరికి మేలంట? నరునికి మేలు. ఏ కాలంలో కాడి మోయాలంట? యవన కాలమందు. పాట కూడా ఉంది కదా, యవన కాలమందుని కాడు మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చు. అర్థమైందా? మరి ఈ వాక్యంలో నాకు నచ్చిన పదం ఏంటంటే, ఏ పదం ఉందో చూడండి. కాడి మోయుట నరుడికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు. హల్లెలూయా. అది అదైందా? ఎందుకు మోయాలి కాడి ఎందుకు మోయాలి? మోస్తే ఏమొస్తుంది? కాడి మోసేది మామూలుగా ఎవరు మోస్తారు? కాడి అంటే తెలుసా? ఈ కాలుకి పెట్టి పక్కనట్రా కొంతమంది నాకు కనపడుతున్నా. కాడి అంటే ఏంటి? 2 ఎద్దుల్ని కాడి కట్టేస్తే ఆ 2 ఏం చేస్తాయి? మోసుకుంటూ వెళ్తాయి. అర్థమైందా? ఓన్లీ ఒక ఎద్దు బండి కూడా ఉంటుంది, దాన్ని కాడి మోయట అంటారు. మరి యేసు ప్రభు వారు కూడా మోసాడు. ఏం మోసాడు? సిలువ అని మోసాడు. దేనికోసం మోసాడు? మన పాపములన్నీ సిలువలో బంధించి మన అందరికి రక్షణ ఇవ్వటం కోసం మోసాడు. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, విలాప వాక్యాలు మీరు చదివిన మాట ఏముంది? ఇంకొకసారి చదువుతాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అది ఇప్పుడు అందరూ ఎన్ని సంవత్సరాలు వస్తే యవన ప్రాయం వస్తుంది? 12 సంవత్సరాల కంటే డౌన్ ఏమైనా ఉన్నారు ఇక్కడ? నీకెంతరా? 9, 12 మహోన్నత ఒక్కడే 12. మిగతా వాళ్ళందరూ యవనస్తులే. నువ్వు ఉన్నావా? ఓకే, పోన్లే. యవనస్తులు కాడి మోయటం అంటే ఏంటంటే వాక్యాన్ని మోయటమే. కాడి మోసినప్పుడు ఏమైందంటే పని జరుగుద్ది. దున్నేటప్పుడు కాడి దాని మీద పెడితే ఎద్దులు ఏం చేస్తే కాడిని మోస్తాయి. రైతు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దీన్ని బట్టి మనకి అర్థం ఏంటంటే, యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. ఎలా మోయాలి? ఏ విధంగా మోయాలి? ఏ విధంగా మనం మీకు నచ్చిన విధంగా వాక్యాన్ని చేరవేయటం ద్వారా కానీ, వాక్యాన్ని బయటికి తీసుకెళ్తుంది ద్వారా కానీ ఏ విధంగా మనం ఎస్టాబ్లిషన్ అవుతాం? శత్రువు మన దగ్గరికి రాకుండా ఉండాలి, శోధన మన దగ్గరికి రాకుండా ఉండాలి, కీడు నుండి మనం తప్పించబడాలి. యెషయాలు అంటాడు కదా, ఏమంటాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు, అలయక పరిగెత్తేదరు. యవనస్తులు తప్పక తొట్టెళ్తారని ఉంది. అదేనా? అయితే యెహోవా కొరకు ఎదురు చూడాలి.
అది ఎదురు చూసేవాడు తొట్టెళ్తాడా? దేవుడి కోసం ఎదురు చూడకుండా ఎవరి కోసం ఎదురు చూస్తే ఏం చేస్తాం? తొట్టెళ్తాం. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి? కనిపెట్టడం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూడటం. అదేనా? ఇప్పుడు చెప్పండి, కాడి మోయటం అంటే ఏంటి? సువార్తను బయటికి తీసుకెళ్ళడం. సువార్తను తీసుకెళ్ళటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకెళ్ళి నీ ఫ్రెండ్కో, నీ ఫ్యామిలీకో, నీ బంధువుకో, నీ స్నేహితుడికి చెప్పాలంటే నీకేం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలిసి నీకు వాక్యాలు బాగా చెప్పారుగా, అట్లా తెలిస్తే సరిపోద్ది కదా? ఎట్లా తెలిస్తే బాగుంటుంటారు? వాక్యం ద్వారానే వస్తారా? ఇంకేం చేస్తారా? దేనితో వస్తారు? సాక్ష్యం. సాక్ష్యంతోనే వస్తారా? ఇంక దేనితో రారా? పాటల ద్వారానేనా? ఇంకేమైనా వస్తారా? ఇంకా చెప్పండి. ప్రార్థన చేస్తే వస్తారు. ఇంకా వాక్యము, సాక్ష్యము, ప్రార్థన, ఇంకా సువార్త. మంచిది. సువార్త ద్వారా ఇంకా ఎట్లా వస్తారు? వాస్తవంగా ఎట్లా వస్తారంటే మనం చూపించే ప్రేమను బట్టి మన దగ్గరికి వస్తారు. నువ్వు వాక్యం చెప్పేసి, నువ్వు పాటలు పాడేసి, నువ్వు ఆరాధన చేసేసి, సువార్త చెప్పేసి, ప్రార్థన చేస్తే నీ అన్నలు పడేవాడు రాడు. ఇవన్నీ కొంతకు మంచిదే నువ్వు నేర్చుకోవడానికి. హల్లెలూయా. ఏమీ తెలియనోడికి ఏం చెప్పినా అర్థం కాదు. అర్థమైందా? హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి వాక్యం చెప్తే నేను విన్నంటాడా? చేతులు కట్టుకొని చేతులు దగ్గర పెట్టుకొని చెప్పండి అంటాడు. అదే పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆడు కుర్చీలో కూర్చుని వాక్యం చెప్తే ఎవరు సోది పద్దాక అంటాడు. అంటే ఎక్కడ ఏది చెప్పాలో మనకు బాగా తెలియాల్సింది ఏంటి తెలుసా? ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని, ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో అక్కడికి అది ఇది. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎట్టనోళ్ళు అట్టాగే ఆ పద్ధతి నేర్చుకోవాలి. దాన్ని సత్క్రియలను అంటాడు. సత్క్రియలు అంటే ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్తే అలాగా ఆ పనిని చేసుకొచ్చేయటం. అలా ఎక్కడికి వెళ్ళినా జైలు తెచ్చుకున్నవాడు బైబిల్లో ఒక ఆయన ఎవరు తెలుసా? ఎవరు? ఎక్కడికి వెళ్ళినా జయం, ఆయనకి అపజయమే లేదు. ఎవరు? దావీదు. ఎవరు? దావీదు. సత్ప్రవర్తన గలవాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని వచ్చేస్తాడు. అర్థమైందా? టాలెంట్ మనకి ఎప్పుడు వస్తుంది? ఏదైనా టాలెంట్ ఎప్పుడు వస్తుందా? చెప్పండి. నెక్స్ట్ ఎక్కేస్తారు బీటెక్. ఎప్పుడు వస్తుందా? మనం ఏదైనా సాధించినప్పుడు, జనాల్ని మనం గుర్తించినప్పుడు వాడు టాలెంట్ రా అంటారు. దేనికి? చదువులో కానీ, ఆటల్లో కానీ, సింగింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ, ఇంకేముండే? రీల్స్లోనా? చెప్పండి. మీ అందరికీ కదా ఆటలు అంటే ఎంతమందికి ఇష్టం? పాటలు అంటే, ప్రార్థన అంటే అబ్బా హల్లెలూయా. చదువు అంటే రెండు చేయరేస్తాను చూద్దాం. అదేనా? నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సువార్తను మోసుకెళ్తున్నాడు తెలుసా? తెలుసా? సింపుల్గా వెళ్ళి ఓపికగా కూర్చొని వాళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళ కోసం మనం ఏం చేయాలి తెలుసా? సరే ప్రార్థన చేస్తాంలే మేము అనాలి. ఇప్పుడు మనకు ఒక వంకో సాకో అనుకూలమో దొరికింది. అమ్మ మేము 4ంటికి ప్రార్థన చేస్తాం, మీకు ఏదన్నా ప్రార్థన వినుకుంటే చెప్పమనాలి. అంతేగాని మనకుండా జబ్బులు, రోగాలు, బాధలు, కష్టాలు తీసుకెళ్ళి ఇంటింటికి చెప్పామనుకో, ఇంటింటికి అవసరం లేదు. ఒకటి చెప్తే చాలు, మిగతా వాళ్ళే చెప్పేసుకుంటారు. దేవుడిని నమ్ముకునేట్టు అయిపోయారంట. ఇది మన దగ్గర ఈ దరిద్రమైన అలవాటు ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు.
దేవుడు నమ్ముకోకుండా చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. ఎవరు మాట్లాడుకుంటారా? దేవుడి పేరు చెప్పి ట్రైన్ వెళ్ళి టపక్కన గోతులో పడి చచ్చిపోతున్నారు. ఎవరు చెప్తున్నాడా? మరి ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి చాలామంది ఎగతాళి చేయటంలో నెంబర్ 1. హల్లెలూయ. అందుకు నేను ఏమంటే టాలెంట్ ఉండాలి. నువ్వు పాటలు పాడతా ఇష్టం నీకు, నీ ఇష్టం అంతా దాని మీదే పెట్టి చక్కగా ఏం చేయాలి? పాటలు బాగా పాడాలి. నేను అదే చెప్పాను మా వాడితో వస్తుంటే, అరే మన సంఘంలో మన చర్చిలో బెస్ట్ సింగర్ ఎవరంటే ఇక్కడ అర్థం కావట్లా. ఎందుకంటే బెస్ట్ వీడియో కొడితే ఇక్కడ ఎవడి రావట్లా మన యూట్యూబ్లో. కొన్ని ఉండేవాళ్ళు అందరు బెస్ట్గా పాడేవాళ్ళు ఎవరు చెప్పండి? మీ మటుకు మీరు మీ మీద మీకు కూడా నమ్మకం లేదా? అదేంటి? ఇష్టం కానీ ఏం చెయ్యం. అదే మీకు ఇష్టమైన దానికోసం ఏం చేస్తారు? ఇంట్లో కత్తి మాత్రం ఉండదు చేతిలో, యుద్ధం మాత్రం టింగ్ టింగ్ చేసేస్తారు అమ్మ నాన్న మీద. నేనేమన్నానంటే ప్రాక్టీస్ ఏం చేయాలి? ఎక్కడ ఇక్కడికి వచ్చే నువ్వు వాడు కాదు, ఇక్కడ కాదు. ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? ఇక్కడ. ఒక పాటని ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? వాక్యం చెప్పడం రావాలంటే ఏం చేయాలి తెలుసారా? 23వ కీర్తన ఉందిగా, దాన్ని చదువుకుంటా ఒక 10 సార్లు కిందకు వచ్చావా, మళ్ళీ కింద నుండి పైకి వెళ్ళు, మళ్ళీ కింద నుండి కరెక్ట్గా 1 అవర్ కనుక నువ్వు ఆ కీర్తన కనుక కింద నుండి పైకి, పై నుండి కిందకి చదివేసానంటే నీకు బోల్డ్ అన్ని థాట్స్ వస్తాయి, బోల్డ్ అన్ని ఆలోచనలు వస్తాయి. అసలు కాపురు ఎవరో, గొర్రెలు ఎవరో, మేపేది ఎవరో, పచ్చిగల చోట ఎక్కడ, నీళ్ళు ఎక్కడ, ప్రశాంతత ఎక్కడ, కృపాశయము లెక్క, ఇవన్నీ క్వశ్చన్లు వచ్చి ఆన్సర్లు వచ్చి నువ్వు చెప్తే గంటన్నర చెప్తావు వాక్యం. దాన్ని ధ్యానించటం అంటారు. అర్థమైందా? మనకి ఏదో టాలెంట్ పెట్టుకోవాలరా. పాడటం అన్నా రావాలి, ఆరాధన చేయటం అన్నా రావాలి, కనీసం వాక్యం చెప్పమన్నా రావాలి. ఏది చేత కాకపోతే చేతులెత్తి ప్రార్థన చేయటం అన్నా. ఎన్నుండే బిడ్డలు మొత్తం మనం చర్చినప్పుడు ఫస్ట్ పాట, 2 ఆరాధన, 3వది ఏంటి? వాక్యం, 4వది ప్రార్థన. అపోస్తులు దేని ఎందు విస్తరించారంట? అపోస్తుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరుచుకుంటూ ప్రార్థన. ఎక్కడ అయిపోయారు? ప్రార్థన. ఇప్పుడు మనకి ఏది రానోడికి ఏం చేయవచ్చు? అస్సలు చదువు రానోడు కూడా వచ్చింది ఏంటి తెలుసా? ప్రార్థన. అందరికంటే బాగా పాటలు పాడేవాడు ఎవడు తెలుసా? సింగర్ కంటే కూడా బాగా పాటలు పాడతాడు. ఎవరు చెప్పండి? రోడ్డు మీద గుడ్డోడు పాడినట్టు ఎవడన్నా పాడమంటే నీట్గా పాడతాడు గుడ్డోడు. వాడి ఏకాగ్రత అంతా ఇప్పుడు పాడే ఫేమస్ అయ్యింది గుడ్డోడే. అర్థమైందా? నేనేమంటే మనసు పెట్టి పాడండి. సినిమా పాటలు పాడితే ఎప్పటి అట్టా రోడ్డు అంటే వెళ్తే నా ప్రాణమా వచ్చేద్ది, ఒకసారి అంటే వచ్చేద్ది. దేవుడి పాట వినిపించండి 10 సార్లు, నాకు ఇది రాట్లా మనసు అంతా ఎక్కడుంది? అక్కడ పెట్టేసి ఇది రావట్లేదంటే వద్దా? కాదు, మనసు పెడితే ఏమైంది? పని అయింది. కాబట్టి మీ గురించి మీకే తెలుసురా. మీరు ఫోన్ ఇస్తే ఈ ఫోన్లో మీరు ఏం చూస్తారో దాన్ని బట్టి చెప్పచ్చు మీరు బ్యాడా గుడ్ అని. ఇప్పుడు బ్యాడా గుడ్డా? మీరు గుడ్డు పెట్టావు ఇప్పుడు చూడాలి ఎన్ని అవుతాయి గుడ్లు. హల్లెలూయా. అయిపోయిందా? ఫస్ట్ ఏంట్రా? సింగింగ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు పాటలు పాడుతున్నాం కదా, ఆరాధన చేయటం నేర్చుకోవాలి. ఎట్టా దేవుళ్ళ చూసుకుంటా అట్టగా ఆరాధన చేసేది ఎట్లా చేయాలి మరి? వాస్తవంగా ఆరాధనలో కళ్ళు తెరిచేవాడు చేతి ఎత్తంగా చెయ్యి పక్కన మీద చూపించమల్లా నేను ఎందుకు? మీకు దెయ్యాలు పట్టాలన్నా? కొన్ని దెయ్యాలన్నా మన దగ్గర రావాలన్నా, మనకు దెయ్యాలు రాకూడదన్నా? ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరవకూడదు. ఎందుకంటే ఆరాధన చేసేటప్పుడు దేవుని ఆత్మ మన అందరిని ఏం చేయాలి తెలుసా? దర్శిస్తుంది. ఏం చేద్ది? దర్శించినప్పుడు నువ్వు కళ్ళు తెరిస్తే ఏమైంది?
నీ దర్శనం కామన్ మైనస్ నేర్చుకోవాలి ఫస్ట్ మనం. అదేనా ఫస్ట్ టైం నేర్చుకున్న పాట బాగా పాడిన పాట పెడితే యూట్యూబ్లో పెట్టేదే పెట్టలే. ఏంటికి ఇప్పుడు 3 సార్లు పాడాడు. ఏ పాట? నా ప్రాణప్రియుడా, ఎక్కడికి వెళ్ళా నా ప్రాణప్రియుడే. మరి ఆయన ఎక్కడ ఉన్నాడో కానీ ఎన్నిసార్లు పాడతారా? తిప్పించి మళ్ళీ తిరిగేసి పాడలేసి ఎన్నిసార్లు పెడతాం యూట్యూబ్లో అనుకుని ఎప్పుడు నా ప్రాణప్రియుడు అన్నాను కూలి కూడా చూడదు. ఓకేనా? సింగింగ్. నెక్స్ట్ ఏంటంటే ఆరాధన. ఏం నేర్చుకోవాలి? ఆరాధన. అంతేనా? ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. నాకు ఇప్పుడు ఎక్కడికైనా వాక్యం ఇచ్చారనుకో, నేను బాగా టైం వేస్ట్ చేయను. అప్పటికప్పుడు చెప్పిన ఈ కొండాగుంట తిరుపతి కొండాగుంటకు వచ్చే టైం ఉంటుందిగా, లేదు ఇక్కడ నుండి నిండాలకి వెళ్ళే టైం ఉంటుందిగా. నేను మధ్యలో మాట్లాడుతున్నా స్తోత్రం 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 అంటే మైండ్లోకి ఫీడ్ అయిపోవాలన్నమాట. ఈ ఆరాధన నెక్స్ట్ అక్కడ కూడా రాకపోతే అక్కడికి వెళ్ళినా నుంచుంటే వచ్చా అంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలి? టార్గెట్ అంత దాని మీదకి టార్గెట్ పెట్టేయాలి అంతే. ఇది ఆరాధన నేను చేయాలి అన్న మనసు పెట్టేస్తే ఏమొస్తే ఆరాధన సంబంధించినవన్నీ అక్కడికి వెళ్ళి ఆరాధన చేయమంటే ఆరాధన నేను రేపు భావం చేస్తాలే. గోకేసి ఏం చెప్తారు ఇలా? పేలని చచ్చిపోతాయి తల్లో. రేపు భావం చేస్తాను. ఈ వారం అంతా ఏం చేస్తావు? నాకు తెలిసిన పాస్ట్ ఉన్నాడు, పాట పాడుంటే అయ్యో నేను సిద్ధపడలేదండి. సరే ఇంటికి వెళ్ళి డైరీ బంద్ చేసుకుంటారా? మర్చిపోయాము. సిగ్గులేదులే కాదు పాస్టర్ నేను సిద్ధపడలే, నాకు రాదు. ఎవడో నేను పాస్టర్ చేసినాను అప్పుడు ఇప్పుడు మరి సిద్ధపడలేదని మాట ఎప్పుడు ఇస్తారా? పాట ఎప్పిస్తాడు, ప్రార్థన ఎప్పిస్తాడు, వాక్యం ఎప్పిస్తాడు, ఏది చెప్పమంటాడరా? వెయిట్ చేయాలి. ఏం చేయాలి? నన్ను చాలామంది పిలుస్తారు, ఫస్ట్ గారు మా చెట్లో ప్రార్థన ఉందండి అంటే ఏమి ఇస్తామంటారు? లేదని గెస్ట్ వస్తున్నారు, అయితే ఆటో చెప్పించుకునే రాను. నాకు వెళ్ళి నేను చేతులు కట్టుకొని 3 గంటలకు కూర్చున్నాడు. బిర్యానీ తిన్న సంవత్సరం నాకు. నన్ను ఎవడు పిలిస్తే నన్ను వాక్యం ఇచ్చారా, సాక్ష్యం ఇచ్చాడా, ప్రార్థన ఇచ్చాడా, విజ్ఞాపన ఇచ్చాడా, ఏ ఒకటి ఇస్తే సరే రా. మన వాల్యూ మనం ఊరినే పోగొట్టుకోవాలి. దేవుడు ఇచ్చిందని కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆరాధన చేయటం కూడా నేర్చుకోవాలి. పాట బాగా నేర్చుకోండి. 2 3వది ఏంటి? వాక్యం ఎవరో చెప్పారు యూట్యూబ్లో. సంవత్సరం అయిపోతుంది కదా పిల్లలకి పాటలు పెట్టి ప్రార్థన పెట్టి. సంవత్సరం అయిందా? అవలేదా? దగ్గరగా అదైందా? నేను చెప్పాను, సుశీల చెప్పింది, ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు పండు వచ్చింది. తినేదంతా కదా హాలిడేస్ దాకా ఆమె చెప్పుద్ది. నాకు ఒక ఐడియా వచ్చేది. నెక్స్ట్ మళ్ళీ తగ్గాకనా ఈ లోపల మీరు ఏం నేర్చుకోరా వాక్యం? ఆమె బయట ఉంటే ఆమె కూడా లైన్లోకి రావచ్చు, లేకపోతే ఆమె ఆశలో. నేనేమంటే మనమే నేర్చుకోలేకపోతే రేపు బయటికి వెళ్ళి ఏం చెప్తావురా? ఓ పాస్టర్ గారు అంటే ఆడవాడు వాక్యం చెప్పొద్దు అన్నాడంట, అందుకని ఎవడు చెప్పడంట. మంచిదే, మౌనంగా ఉండటం మంచిదే, తప్పులేదు, కానీ చెప్పాలిగా. ఇప్పుడు ఆడవాడు వాక్యం చెప్పట్లేదా? టీవీలో యూట్యూబ్లో చెప్పలా? చూడట్లేదు మీరు అందరూ? మరి వాళ్ళందరినీ ఏం చేద్దాం? నేను వచ్చేటప్పుడు ఒక వీడియో చూశాను, సంకీర్తన వెంకటగిరి ఆశీర్వాదం పిల్లలు. మీరు ఇలా నేర్చుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే సహవాసానికి రాకపోవటమే పాపం అంట. ఇట్లా యూత్ మీటింగ్ పెడితే రాకపోవటమే తప్పు. మన ప్రత్యేకంగా తప్పు చేసిన పని ప్రార్థన చేయకపోవడమే తప్పు. చిన్నప్పుడు వాళ్ళకి ఏమీ లేక చర్చికి కడుతుంటే వాళ్ళే మోసేవాడు అంట. ఇటుకలు సిమెంట్ అంతా మోసి చేతులు గొళ్ళైపోతే అది మీకు పెట్టాను, ఎంతమంది చూశారు వీడియో. వాళ్ళందరూ ఆ పాస్టర్ అంట చేతులకి కవర్ ఉంటుంది కదా, టీ తెచ్చేది కవర్, ఆ కవర్ తోడికేసి స్పూన్ ఇచ్చేదంట, లేదంటే ఆ పాస్టర్ పెట్టేది. బాగా కష్టపడ్డారంట. ప్రతి ఓడితో పోటీ అంట, ఇటుకరాడు మోయటానికి, సిమెంట్ పని చేయటానికి. అదేనా ఇప్పుడు మోస్తున్నారు ఇటుకరాడు సిమెంటు. ఏం చేస్తున్నారు? పాటలు పాడటానికి టైం లేదు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? వాళ్ళిద్దరు అక్క చెళ్ళు పాటలు పాడతాం సంగతి దేవుడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎంత ఉన్నారు వాళ్ళు చూసారా? యూట్యూబ్ అసలు మీరు యూట్యూబ్లో ఏం చూస్తారా? యూట్యూబ్ చూడరు కదా ఎంతసేపు. ఇన్స్టాగ్రామ్లో గుడ్డలేంటి రీల్సినా
ఏమి చూసేది నాకు తెలిసి. ఎలా ఇన్స్టాగ్రామ్ ఉందా మీకు? ఇన్స్టాగ్రామ్ ఉందా లేదు నీకు? చేసేసా ఉండేది, పోయింది. ఇన్స్టాగ్రామ్ తీసేయండి మీ దాంట్లో. తీసేస్తారా వాడతారా? తీసేయండి, పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకుంటే ఏం పెట్టండి దాంట్లో? ఇప్పుడే తీసేస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఏది వాడుతున్నాం? ఆరాధన. అదేనా? పాట బాగా పాడటం. 2 ఆరాధన. ఆరాధన చేస్తే ఎక్కువ లేక అవసరం లేదురా. నేను అనుకున్నాను, ఫీల్ అవ్వద్దు, శోభ బాగా పాడుతుంది కదా అనుకున్నాను నాతో పాటు. ఆ రోజు అనుకోకుండా రత్నం గారు పాడారు పాట ఆరాధన నిండల్లో. ఎరా ఎట్టొచ్చింది? సెట్ అయింది లేదా? మళ్ళీ తెలిసి మైకి ఇవ్వాలనిపిస్తే, అంటే నాకు ఇవ్వాలనిపించినా ఆమె పాడాలనిపించినా మనసంతా ఎట్లా అవుద్ది? ఆయన తీస్తే మనం కూడా బాగా లాగేట్టుగా. సెట్ అయిందా? నేనేమిటంటే తప్పనిసరి పరిస్థితులు ఏం చేస్తాం? ఓకే, ఫీల్ అవ్వద్దు చెప్తున్నాను. లాస్ట్ దగ్గర తప్పదని ఇస్తాను అనుకుంటా పరిస్థితులు బట్టి. అదేందా? ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకి మైకు ఇచ్చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? గమనించండి. ఎవరు బాగా పాడితే వాళ్ళు ఏం చేయాలి? మనం యూజ్ చేయాలి. ఆరాధన సమయంలో జోసెఫ్ అని టీ తెచ్చాడు, భోజనం చేసాడు, అన్నీ చేసాడని చెప్పి అన్నా నువ్వు నాతో పాటు ఆరాధన చేయమని మైక్ ఇచ్చాను అనుకో, మరేమ్మా అదిరిపోదు ఆరాధన. నజరేయుడా నా యేసయ్యా నేను వెళ్ళిపోతుంటే ఎన్ని యుగాలకైనా నా యజమాని వస్తుంటాడు. ఎందుకు? ఆయన స్టైల్లో ఆయన పాడతాడు. హల్లెలూయా. అంటే కొంతమంది కలపరు, ఏం చేస్తారు? నువ్వు ఎంత కలిపినా ఆ స్టైల్ అది. కొంతమందికి అవగాహన ఉంది, ఈయన ఎలా వెళ్తున్నాడు, ఈయన దారిలోకి మనం ఎలాగా వెళ్ళిపోవాలి. కొంతమంది ఆరాధన చాలు ఇంకా వెనక్కి కూడా చూడరు, ముందుకు కూడా చూడరు, గూడూరు దాకా కూడా తెరవాడు. గూడూరు వెళ్ళి బస్సు ఎక్కేదాకా కళ్ళు మూసేస్తే గమనించలేక మైక్ ఉందా, కొడతనాడా లేదా, మన ధాన్యంలాగా ఎక్కలేమి స్పీడ్ బ్రేకర్ కూడా ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. అలా చేయకూడదు, గమనించాలి. ఆరాధన వాడు పాడుతున్నారా లేదా? కొంతమంది పాడితే పడుకుని అంటలేదు, నాకు ఇచ్చేది ఆరాధన చేయమని ఒకటే కొట్టడో అది చేయకూడదు. నాకు ఈ సేవకుల దగ్గర వాక్యం ఇచ్చిన, సంఘంలో వాక్యం ఇచ్చిన, మహాసభలో వాక్యం ఇచ్చిన, నేను అడగకుండా వాళ్ళ మనసు తెలుసుకోకుండా, లేకపోతే వాళ్ళ మూమెంట్ తెలుసుకోకుండా, లేదంటే వాళ్ళ స్పర్శ తెలుసుకోకుండా నేను ఊరికి వెళ్ళిపోను. తెలుసుకొని నేర్చుకొని వాళ్ళకి ఏది అవసరం అదే నేను వాక్యం చెప్తాను. సేవకుడు ఫోన్ చేసి రాత్రి కరెక్ట్గా మీరు కూడా ఏంటంటే యూట్యూబ్లో అన్నీ చెప్తాను. ఏది అవసరమో దాన్నే ఎరగదీసి నోట్లో పెట్టి సామంటారా మీ సాగు మీరు బాగుపడలేదన్నా వినండి. కొంచెం మీకు కూడా వినాలి వాక్యం. ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని వృధా చేయకూడదు. ఈ సమయం మీరు నాకు ఇచ్చే వృధా చేయకూడదు. లేదా అందుకని ఫస్ట్ మీరు బాగా పాటలో వినండి. నాకు ఇంట్రెస్ట్ పెడితే కరెక్ట్గా పాట నేను నేర్చుకోవాలంటే 15 నిమిషాల్లో నేర్చేసుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు గమనించట్లేదు, ఒక 2-3 సంవత్సరాలు నేను ఓసన్న పాటలనే పెద్దగా లైక్ చేయట్లేదు, చాలా తక్కువ. ఎందుకంటే అంతకంటే మించిన పాటలు కాదు, జనాలకి ఏది వాళ్ళు మనతో కలిసి తొందరగా పాడతారు ఆ పాటలు. మనం ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా. దయచేసి నేర్చుకోండి. ఒకటేంటి? పాటలు బాగా పాటలు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. దయచేసి నేను చూడలేదు, గుర్తులేదు, మర్చిపోయా, తెలియలేదు, మా ఇంట్లో పిచ్చోడ్లాగా మీరు సొల్లు కవర్లు సోది కవర్లు చెప్పబాకండి. మీరు చదువుకునేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు కాబట్టి వీడియో పెట్టినప్పుడు దాన్ని ఏం చేయండి? చూడండి. ఒకసారి వినండి, 2 సార్లు వినండి, 3 సార్లు వినండి, వస్తుంది పాట. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళు ఎలా పాడుతున్నారో చూడండి. నేను హామం దగ్గరికి వెళ్ళి అక్క దేవాతి దేవుడు మహోపకాపుడు అనే పాట భలే ఉంది అక్క పాడింటే మొత్తం బ్యూటీ పార్లర్లే కన్నాం.
నాకు అసలు నేను గమనించలా అవంతా మేకప్ అని. పాట పాడిన పాస్టర్ మేకప్ అంతా నాకు నా పాటే చూస్తుండా అంత మేకప్ కంటే ఆమెకు నచ్చిందేంటి మేకప్, నాకు నచ్చిందేంటి నేను పాట చూసి ఆమె 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 చేసింది ఆమె సెటప్ చూసింది. కొంతమంది మనుషులు చూస్తుంటారు, పాటను చూడరు. ఎట పాడిందంటే ఏమేమి వేసుకుంది, చెవులకి ఏమి వేసుకుంది, ముఖ్యం ఏమి వేసుకుంది, చీర ఈ చూస్తే ప్రయోజనం, పాట చూడండి. నేను అక్క ఆ మేకప్ చేసుకుంటే మనకి ఎందుకు, ఏం చేసుకుంటే మనకి ఎందుకు, పాట పాడదామంటే సర్లే పాడు. కొంతమంది ఏం చూస్తారు, 10 రూపాయలే చూస్తారు. హల్లెలూయా, మంచిదే, నీకు డబ్బులు ఉంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళు, లేకపోతే ఇంట్లో ఉండు. కానీ అటు ఇటు కాకుండా సగం సగం మాత్రం చేయిపాక. ఒకసారి వెళ్ళి మొత్తం వచ్చావు మసిగొప్ప అయిపోతావు. అయిపోయిందా? పాట ఆరాధన ఒకటి స్పీడ్గా పాడు, 2 దాన్ని ఏం చేయాలి, చాలు ఆరాధన చేయమని 20 పాటలు పాడి జనాన్ని చంపి సాగదీయకూడదు. ఓకేనా? 2. మూడోది ఏంటి, ఇప్పుడు వాక్యం మాటలు కొంచెం చెప్పాలి. ఎలా చెప్పాలి? ఒక పేరాగా పెట్టుకున్నాం. చెప్పరా, 23వ కీర్తన, 100వ కీర్తన, 133వ కీర్తన, చిన్న చిన్న షార్ట్గా ఇవి ఏం చేస్తున్నాం మనం, వాటిని చెప్పాలనుకున్నాం. ఎవరించి చెప్పాలి, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఆ టైంలో ఎవరు ఉండరు. గూగుల్ సెర్చ్ చేయొచ్చు అన్నీ. అప్పుడు మా కాలంలో ఏమీ లేదు, చదువుకొని నేర్చుకుని వచ్చామంతే. కొడితే మీకు మొత్తం డేటా అంతా వచ్చేది. దాన్ని ఎవరిని తీసుకొని చక్కగా మనం చెప్పవచ్చు ఫోన్లో. కొంత నేర్చుకోండి, ఉపోద్ఘాతం 10 నిమిషాలు వాక్యం చెప్పండి. నెక్స్ట్ ఏంటి, ప్రార్థన. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి సూటిగా ఒక క్వశ్చన్. ఉదయం లేచి ఆన్లైన్లోనికి వచ్చి ప్రార్థన చేసి మరలా బైబిల్ తీసి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నాకు అంటే మీరు అందరూ ఆన్లైన్లోకి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళి బైబిల్ తీసి ఒక అక్ష ఒకటేనా బైబిల్ దగ్గర బాగుంది కొంచెం వెళ్తావు రేపు నుండి ఎక్కడికి, స్కూల్గా? ఎంతసేపు చేస్తున్నారు ఆన్లైన్లో ప్రార్థన? మహోన్నత ఆన్లైన్లో ప్రార్థన ఎంతసేపు చేస్తారు? నిమిషం కూడా చేయట్లేదు. మరి నువ్వు నిమిషం కూడా చేసేటట్టు చెప్పాలి. అడిగి నిమిషం కూడా చేయట్లేదు. 14 స్తోత్రాలు అయినా దీవించాను కాపాడు అయిపోయింది. కనీసం స్తోత్రం 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 అని ఒక పదం ఉండదు, చెప్పడం ఆలస్యం. మళ్ళీ ఎనపాట్ల రెండోసారి చెప్పు, చెవిట పాడేసేసేసి. అర్థమైందా? ఓకే, ప్రార్థన మరి వ్యక్తిగతంగా నేను చెప్పు. దేవుడు మాట్లాడేది ఉంటే, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే, అమ్మగారు తాకే పై అతను దేవుడు నేను నీతో మాట్లాడాలనుకుంటే ఫోన్తోనో నేను వచ్చి మాట్లాడతాను. 2 పద్ధతులు. దేవుడు నీతో మాట్లాడాలంటే కేవలం ప్రార్థన ద్వారా తప్ప దేనితో మాట్లాడటానికి కొంచెం చెప్పండి. దేనితో మాట్లాడతాడు? ఆయన దూతలు పంపిస్తాడు, మికాయేల్ని, గాబ్రియల్ని, రాఫాయేల్ని, ఇంకొక ఎవరో ఒకరి ఏలియాని, లేదంటే వాళ్ళ అక్కను ఎవరో ఒకరిని పంపించి చెప్తాడు. దేవుడు నీతో మాట్లాడేది ఏంటి తెలుసా? ప్రార్థన. మరి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడితే బాగుంటుంది చెప్పరా రోజుకి? నేను అనుకునేది ఏం తెలుసా? ఒక్కసారి, ఎన్నిసార్లు? ఒక్కసారి, ఒకే ఒకసారి దేవుడు నీతో మాట్లాడితే నీ పని అయిపోతుంది. రోజు వచ్చి మాట్లాడాల్సిన పని ఏమీ లేదు. రోజు పొద్దునే వచ్చి గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఏం తిన్నావు, ఏం కట్టుకున్నావు, షార్టింగ్ బోటింగ్ పనేమి. ఒక్కసారి దేవుడు మాట్లాడితే చాలదా? అబ్రహాము అన్నాడు నీకు బిడ్డలు ఇస్తానన్నాడు, అయిపోయింది. వాళ్ళు వచ్చేపాటికి ఎవరు వచ్చేసారు? బిడ్డలు వచ్చేసారు. దేవుడు ఒకేసారి మాట్లాడితే చాలురా. వారు నీతో మాట్లాడాలి. సేవకులుగా మాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది దేవుడు. ఎందుకంటే తెలుసా, మేము కూర్చొని దేవుడు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి మీకు చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడాలి మాతో. ఆయనకి తప్పదు, మాకు తప్పదు. ఆయన మాట్లాడక తప్పదు, మేము వినక తప్పదు, మీకు చెప్పక తప్పదు ప్రభు వచ్చేంత వరకు.
ఆలోచించేయండి. ఈ 4 విషయాలు మనకి ఇంపార్టెంటా కాదా? ఫస్ట్ ఏంటి, ఏం నేర్చుకోవాలి? పాట ఎక్కడ పాడాలి? ఎక్కడ పాడితే బెటర్ పాట? ఎక్కడ పాడితే మంచిది పాట? చర్చిలో. ఇంకా మీరున్నారు, ఎవరైనా బంధువు దగ్గరికి వెళ్ళారు, నీ యూట్యూబ్లో పాటలు పాడుతుంది చూసే, ఓ పాట పాడంటే, అమ్మ నేను బైబిల్ తెచ్చుకోవాలా, నేను పాటలు పోసుకుని తెచ్చుకోవాలా, నాకు గుర్తులేవు అంటారా? లేదంటే పాడతారా? ఇక్కడ డ్రమ్ కొట్టేవాడు లేదు, కీబోర్డ్ లేదు, ఏం లేదు, నాకేమి లేకపోతే పాట ఇది అవసరమా? ఎక్కడ పాడమన్నా, ఎలా పాడమన్నా, స్కూల్లో పాడమన్నా, నీకు ఎప్పుడు పాట ఏమైపోయి ఉండాలి? బైహార్ట్. ఇవన్నీ ఫస్ట్ పాడిన పాట ఏంటి తెలుసా? 3 సంవత్సరాల్లో మైకిచ్చుకొని సరే ఫోటో మీకు పెట్టిస్తాను. ఆ పాట చాలాసార్లు పాడాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆడే రాశాడు, దాంట్లో పదం మార్చాడు. నీటిపై నీటిగా నడిచిన దేవుడు అని పెట్టాడు. అక్కడ ఆ పదం చాలామంది అదే పాడేశారు. నీటిపై తర్వాత ఆ పదమే తేటగా నడిచిన ఆయన రాశాడు సిరివెల ఆనోక్ గారు. వెళ్ళి పాడేటప్పుడు ఏం చేశాడంటే, నీటిపై నీటిగా నడిచిన వాడతడు. నీటిపై నీటిగా అంటే అక్కడికి వచ్చేసింది. 3వ సంవత్సరానికి 4 వచ్చారు. గాల్స్ టీమ్ అని చక్కగా నేర్పించేసాడు అడిగి పాట. నాకులాగా అప్పుడు అంగి చేసేవాడు పల్లారావు. అదే 3వ సంవత్సరానికి పాట పాడాడు. పెళ్ళి పండు కూడా పాడాడు. వర్ష చిట్టి ఆరాధన చేసేది ఎదర్ లైన్లో మీకు చూపిస్తా. వాళ్ళు అప్పుడు ఎట్లా ఆరాధన చేస్తారు, ఫోటోలు పెడదాం గ్రూప్లో, చూద్దరు కదా. అర్థమైందా? దయచేసి నేను చెప్పాను, అర్థమైందా? మీకు పాట కళ్ళు మూసుకున్న పాట వచ్చేయాలి. రెండోది ఏంటి? ఆరాధన చేయటం నేర్చుకోండి. ఆరాధన చేసేటప్పుడు దెయ్యాల్లాగా కళ్ళు తెరవకూడదు. నెక్స్ట్ 3వది ఏంటి? వాక్యం నేర్చుకోండి, చదవండి వాక్యాన్ని. వాక్యం రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చదవాలి. ఈ రాదు అనే పదం మాత్రం మాట్లాడబాకండి ఎప్పుడు, నాకు వాక్యం రాదని. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు 10 మంది లైన్గా వాక్యం చెప్పేశారు కదరా, వాక్యం చెప్తారని నేను మీకు చెప్పానా? ఎందుకు చెప్పారా? వస్తే చెప్పారా, రాకపోతే చెప్పారా? వస్తే అంటే ఫస్ట్ యూత్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కొక్కడికి ఒక 10 కీర్తనలు ఇచ్చాం కాబట్టి కనీసం 1 కీర్తనం 2 కీర్తనలు వచ్చినా రాలేదా? వచ్చినాయి కాబట్టి కదా చెప్పారు. మరి రాకపోతే చెప్పలేదుగా. ప్రాక్టీస్ చేయండి. ఏం చేయండి? అరే బైబుల్ చదివినోడు జ్ఞానవంతులు రాదు. బైబుల్ చదవండి, అర్థం కాకపోయినా చదవండి, అర్థమైనా చదవండి, అంతేనా? బైబుల్ తీసి దాన్ని ఎంక చూసి నాకు రాదు అని మాత్రం వినపడుతుంది. అర్థమైందా? కాడి మోయటం అంటే ఈ మోయటానికి ముందు సిద్ధపడాలి. నువ్వు చేయండి. నీకు పాట, ఆరాధన, వాక్యము, ప్రార్థన చెయ్యాలి. ఏమన్నారా? 1 నిమిషం కూడా చేయట్లేదు. అప్పుడు చెప్పాలి మనం 1 నిమిషం చేస్తాం. ఉండేదంతా ఆన్లైన్లో మనం గంట. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు లేపుతాం, ప్రార్థన చేస్తాం, మళ్ళీ పడుకుంటాం. వాక్యం కూడా వింటలేదు నాకు తెలిసి చాలామంది. ఏమిట్లా ఆన్లైన్లో వాక్యం ఇంట్లా విన్నట్టు. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చేది. నేను ఎందుకంటే ఇప్పుడు అన్నం మీకు ఇస్తాం కదరా, అన్నం ఇస్తాం కదా, ప్లేట్లో పెట్టిస్తాం కదా. ఎందుకు ఇస్తాం? తింటానికి. అక్కడ మనిషి లేకుండా అన్నం పెడతాం, అక్కడ వెళ్ళే. వాక్యం కూడా అంతే. మీరు ఆన్లైన్లో ఉండి లేనట్టుగా ఉంటే మీకు వాక్యం పెడితే తింటారా? నేర్చుకుంటారా? ప్రార్థన ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. అన్నిటికీ ఒకటే ప్రార్థన చేయకూడదు, అన్నిటికీ ఒకటే పోస్టర్ వేయకూడదు. యూత్ మీటింగ్ వేరే, స్త్రీల సహవాసం వేరే, సేవకుల మీటింగు వేరే, ఆదివారం ఆరాధన సందర్భాన్ని బట్టి చేయాలి. అర్థమైందా?
కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వేశారు మా పిల్లలు వచ్చేటప్పుడు, ఏంటి ఆడికి కూడా ఆన్లైన్లో నడిపించేది ఏమో అన్నారు. ఆడ వాయిస్ అంత బాగుంది మనకి. ఎఫ్రాయిం కూడా నడిపించాలన్నారు. నేను అన్నాను, ఫస్ట్ మీరు నేర్చేసుకోండి నడిపించడం. మీకు వచ్చు అంటే మీ పేర్లు తీసేసి, ఇప్పుడు నడిపించేవాడు ఉండదుగా 6 వీళ్ళని తీసేసి ఇంకొక 6 మారుద్దాం. అందరూ చేద్దాం, అందరూ చేయాలి, అంతే కదా. ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వస్తారు కదా. అట్లా మిమ్మల్ని మర్చిపోమని కాదు కదా, మీరు కూడా నేర్చుకోవాలి. చూడండి, యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు, అది మోపినవాడు. ఇప్పుడు దేవుడు మోపిన కాడిని ఏం చేయాలి? మనం మొయ్యాలి. హల్లెలూయా. మొయ్యా అదేందా? అమ్మ నాన్నకి బాగా రివర్స్గా మాట్లాడేవాడు చెయ్యతండి. అంటే మీ అమ్మ నాన్న మీకు ఇదని చెప్తే మీకు కోపమే రాదా? అరా అమ్మ నాన్న చెప్తే ఏదేం చేసేస్తావు? ఎదురే చెప్పు. ఇష్టం ఉంటే చేస్తావా? ఇష్టం నేను ఏం చెప్తాను నీకు? ఆడంటే ఆడే కాదు, మీరు కూడా ఆ బుడ్డోడు కాబట్టి అని అడుగుతాను. ఇష్టం ఉంటే, నీకు ఇష్టం ఉండా లేకపోయినా అమ్మా నాన్న చెప్పింది మంచిదైతే చెయ్యాలి, చెడ్డదైతే వాళ్ళకి ఏం చెప్పాలి? ఇది చెడ్డ పని నేను చేయను అంతేనా? నీ ఇష్టంతో పనిలే. నీకు పెళ్ళై నీ పెళ్ళ వచ్చిన తర్వాత చెప్పు నీ ఇష్టాన్ని, ఆమె వెంటది. ఆమె ఇష్టం నువ్వు తీసుకో. నీ పెళ్ళి అయ్యేదాకా అమ్మా నాన్న చెప్పింది వినాలా. నీ ఇష్టాలు ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టి బొట్లో కప్పెట్టి, నీ ఇష్టంతో పనిలే. నీకు ఇష్టమైన కష్టమైనా అమ్మా నాన్న చెప్పిందే. నీకు పెళ్ళి అయిందిగా, వస్తుందిగా గోపిక. గోపిక అమ్మ రమ్మ, ఆమె వచ్చిన తర్వాత ఆమెతో చెప్పు నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని. అప్పుడు మహోన్నత అని ఆమె చెప్పు. అప్పుడు నీ ఇష్టాలని ఆమెతో చెప్పు. అప్పుడు మీ ఇష్టాలు. తల్లిదండ్రులతో ఉన్న ఇష్టంతో కష్టంతో పనిలే. ఏ తల్లిదండ్రులు అయినా బిడ్డలకి మంచిదే, చెడ్డది కూడా చెప్పు. ఏమో చెప్తారు చెడ్డయా? మరి ఇంకిష్టాలు ఏముంది? మీ కోపం వచ్చే కారణాలు ఏంటి? మీ తల్లిదండ్రులు ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళు ఏదో మీ కోపం తెచ్చేది ఉంది. ఎట చెప్తే ఎందుకు కోపం వస్తుంది తల్లిదండ్రుల మీద? ఈరోజు అవుతాం, సాయంత్రం అయిపోతుంది. హల్లెలూయా. నేనేమైతే ఏంటంటే, మీరు కూడా పెద్ద పిల్లలే కదా, చిన్నపిల్లలు అయితే కాదు. మిమ్మల్ని ఎవరు సంఖ్యలు వేసుకొని మీ అమ్మ పాలెత్తారు ఇక, పాలెత్తలేదు కదా. కాబట్టి అమ్మ నాకు ఇట్లా మాట్లాడితే నచ్చదమ్మా, ఇలా వద్దు, ఇదిగో నాకు ఎలాగంటే నచ్చుద్ది కనుక, వాళ్ళలాగా ఇష్టం కనుక ఇట్లా మాట్లాడితే చెప్పండి. మూగదెయ్యాల్లాగా, పాతాళ భైరవులో రాక్షసుల్లాగా రాదు. పెళ్ళి మనం కొట్టి వెళ్ళిపోద్దు నాకు రాదు అంటే. ఎందుకు రాదు? ఎద్దులా పెరిగితే ఎద్దులా పెరిగిన రావా? నేర్చుకొని సావక నిజంగా నాకు అనిపిస్తుంది. పట్టుకొని పడేది నాకు కోపం వచ్చేది కానీ పడేసి తగలనిపిద్ది రాదంటే. ఎద్దులాగా పెరిగినప్పుడు ఎందుకు రాదా? ఎందుకు రాదు? అర్థమైందా? అవి తప్ప అన్నీ వస్తాయి. హల్లెలూయా. పాటలు రావు. చెప్పండి, నేను చెప్పండి. పాటలు రావు. ఏం రావు? ఆరాధన రాదు, వాక్యం రాదు. ఇక మిగతా దెయ్యం బట్టినన్నీ అప్పుడు పడేస్తే అయిపోతాయి. అవి పోయి ఇప్పుడు అది కరెక్టా కాదు నేను చెప్పింది? అంతేనా కదా? మరేమా అంతేనా? దెయ్యం వదిలిపోతే దేవుడు అన్నీ, దెయ్యం పడితే చాలామంది వదిలేయండి. ఇక్కడ చిన్న పిల్ల
అందుకని అడిగాను, ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, పాలు ఇవ్వడానికి ఇస్తున్నారు వీళ్ళకి అని. తాగుతారా? ఒకసారి ఎప్పుడు మైక్ ఇచ్చుకొని కానీ వచ్చి కానీ నాకు రాదన్నారంటే మైక్ ఇచ్చుకొని కొట్టేదా నేను. పోతే పోయింది, ఎవడో ఒకరు అడుక్కొని ఇంకోటి కొనుక్కుంటాను. నేర్చుకోండి అమ్మా. ఇవి ఆల్రెడీ మైక్ డబ్బులు కూడా వచ్చినాయి. హల్లెలూయా. నేర్చుకోండి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? అమ్మ నాన్నకి ఎదురు చెప్తే ఏమవుతుంది మీకు? ఇంకో విషయం తెలుసా? మీ మీద ఆడకే కోపం పెరిగి మీరు అడిగినా కొనిరు. మీరు అడిగినా ఇట్లా వేసుకో, చిరిగిపోయిన కొట్లు వేసుకో. అదే వాళ్ళకి ఇష్టమైన చేయండి. ఎలా ఇష్టం వాళ్ళకి ఇష్టమైన చేస్తే అన్నీ కూడా చెప్తాడు. మరి వాళ్ళకి ఇష్టమని చెయ్యి, నువ్వు నీకు ఇష్టం ఉండాలంటావు. ఈడొకడే కాదు, వాడు ఓపెన్గా చెప్పాడు. మిగతా బ్యాచ్ కూడా ఉండే, కొన్ని బ్యాచ్లు ఉండే. అనుకో మామూలు బ్యాచ్ కదా అయ్యి, తొన్నపోత వరకు అనుభూతం నడకబడికని. తల్లిదండ్రులు చూడు, నాకైతే డెప్ప మీద పెట్టి పడాలని మీకు అనిపిస్తుంది. మీరేమన్నారు? అమ్మ నాన్న ముందు ఎక్స్ట్రా చేస్తే నాకెందుకునో మరి నిజం మాట్లాడాలనే క్వశ్చన్ కూడా. ఎవరు కొట్టేమని చచ్చిపోతే లేనిపోయింది. హల్లెలూయా. పాస్టర్ని అడగండి, కొట్టమంటే కొడతా. హల్లెలూయా. ఎందుకంటే సీనియర్ ఆమె. గమనించు. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ముందు మేనర్స్ నేర్చుకోండి, క్రమశిక్షణ నేర్చుకోండి. అర్థమైందా? ఒకరిని చూసి ఒకడు వంకర మార్గాలకి వెళ్ళొద్దు. హల్లెలూయా. నేను అదే చెప్తాను. సీరియస్గా కనుక నాకులాగా ఎవరో పాడకూడదు అనుకుంటే మీకంటే ఇంకెవరు బాగా పాడలేడు. నాకంటే ఎవరు వాక్యం బాగా చెప్పకూడదు అని నువ్వు అనుకుంటే ఇంక నీకులాగా బాగా ఎవడో వాక్యం చెప్పలేదు. ఇవి అనుకోవాలి. నాకులాగా ఎవరు బట్టలు సరిగ్గా వేసుకోకూడదు, నాకులాగా చెప్పులు వేసుకోకూడదు, పూసలు వేసుకోకూడదు, గదులు వేసుకోకూడదు. ఇవ్వద్దు. ఎవడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఈ వరకు అన్నీ మట్టి గాజులు, ఇప్పుడంతా జింకిలే చెంకిలంతా తల్ మెత్తి అంతే. కాసేపు అయ్యే ఊడిపోతాయి. నువ్వు పేకాంసల్లా అమ్మా. ఇవాళ మంచి చీరలు వచ్చినాయి. చీర కట్టుకున్నవాడికి ఏమంటుకోవు, ఆ చీరను అంటుకున్న వాళ్ళకి అందరూ అడుగుపోతాయి. ఏం చెయ్యి? మెరుగులు తలుపుకొని ఏంటని చెప్తే నేను ఒకసారి ఒక రాసుకుని వెళ్ళిపోయింది పేర్లు. ఏంటని చెప్తే మెరుగులు చెయ్యంతా మెరిసిపోతుంది. అట్టొద్దు. అవన్నీ ఏంటంటే పోతాం. మీరు ఒక బ్రాండ్గా ఉండాలి. చదువులో ఫస్ట్ ఉండండి. అర్థమైందా? పనికి మాని అన్నీ కొంతమంది నిద్రపోరు. పనికి మాని అన్నీ చూస్తారు. నాకు ఏయో పిచ్చి కళ్ళు వస్తున్నాయి. పిచ్చి చూస్తే పిచ్చి కళ్ళకి ఏమవుతాయి? ఎంతమందిలో మీరు అమ్మా నాన్న పడుకొచ్చి ఫోన్ ఆడేది? మీ అమ్మా నాన్న అలసిపోతే మీ ఆ ఫోన్ తీసుకుని ఆడుకొని ఛార్జింగ్ పెట్టుకుని ఉండేది ఎంతమంది? మీరు ఎవరు లేరా? అర్థమైందా? వాడబాకుండా పడుకున్నప్పుడు ఫోన్ వాళ్ళకి ఇంక అదేమంటే మేము పడుకున్నాం, వాళ్ళు ఎప్పుడు ఫోన్ ఆడారు ఇప్పుడు మాకు వాడు తెలియదు అంటారు. వాడిని దెయ్యాలి అన్నారు, రాక్షసులు అన్నారు. దెయ్యం మరి ఛార్జింగ్ పెడతారా? ఛార్జింగ్ అయిపోయిందా పడేస్తారు. మరి ఎవరు ఆడతారు? ఎవరు పెడతారు ఛార్జింగ్? తెల్లారి రాదంటే ఛార్జింగ్ అయిపోయింది, పిల్లలు ఫోన్ ఆడేసారు. ఆడు సిగ్గు లేకుండా వివరంగా చెప్తారు. నాకు మరి ఒకసారి తంతే ఇంకోసారి ఫోన్ చేస్తారా? ఒకవేళ తీసినా చూసినా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఉంటాడా? వెళ్ళాడు. ఎవరు అందుకన్నా ఎన్నిసార్లు పాలిస్తున్నావు రోజు? కానీ ఫోన్ వాడేవాడు పిల్లోడా? ఫోన్ చూసి ఛార్జింగ్ అంతా అయిపోతుందా చూసి పిల్లోడా ఛార్జింగ్ కూడా పెడతా రాకుండా. తప్పు ఆడితే మందా. ఒకరోజు వాడాడు, రెండో రోజు ఏం చేయాలి? వాడిని తను అది భయం వేద్ది. ఫోన్ వాడిని ఏం పెట్టాలి? తిరిగి సిగ్గు లేకుండా నాకు చెప్తే నేనేం చేసేది? నేను అనుకున్నా మీకు సిగ్గు ఈ మాట చెప్తా మీకు ఏం లేదు. అదే చెప్తాను తల్లిదండ్రులకి, సిగ్గు లేదు కాబట్టి నాకు చెప్తున్నారు. అర్థమైందా? వాడితే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. హల్లెలూయా. దయచేసి దేవుడు పెట్టాలా జ్ఞాపకం చేసుకోండి. సీరియస్గా తీసుకోండి.
ఈ 4 విషయాలు నేర్చుకోండి. ఇంకోటి సమయం, సందర్భం. ఓకే, ఇంకో 2 విషయాలు కదా నేను ముగిస్తాను. కొంతమంది ఎందుకు ఆన్లైన్లోకి రావట్లేదు తెలుసా? ఎవరి వల్ల రావట్లేదు తెలుసా? చెప్పండి. ఆన్లైన్లోకి ప్రార్థన చేయడానికి పిల్లలు రావట్లా. కారకులు ఎవరు? ఫస్ట్ కారకులు ఎవరు? వాళ్ళ అమ్మ నానే. ఎవరు? వాళ్ళ అమ్మ నానే. ఏమి ఇట్లా దేనికి ఎత్తున్నారు ఫోను? దేనికి ఇట్లా ఫోన్? మరి ఎవరు తప్పు? ఎవరినాలి? నువ్వు ఫోన్ ఇచ్చి లే ప్రేయర్ చేయాలంటే ఆడు ఏం చేస్తాడు? రాదు. అంతేనా? నువ్వు లేకుండా, నువ్వు ఫోన్ ఇవ్వకుండా. కొంతమంది చెప్తారు తెల్లవారు చూస్తారు, ఛార్జింగ్ పెడితేనంట ఫోన్ పేలిపోద్దంట. పేలిపోని దరిద్రం వదిలిపోద్ది కదా. నువ్వు తెల్లవారు చూసే పని కూడా తెల్లారే పెడతారు. వాళ్ళ అవసరానికి వాడుకుంటారంతే, దేవుడి పనికి వాడరు. అటువంటి ఫోన్ పేలిపోను కాక. అంతే. దేవుడి పనికి వాడకుండా వాళ్ళ అవసరాలకే వాడుకునే ఫోన్లు ఏమైపోవాలరా? దమాలు మేలిపోవాలి. అంతేనారా? ఎటు వెళ్ళాలి? డమోన్ వెళ్ళాలి. డమోన్ హల్లెలూయా. అంతే. దేవుడు బిడ్డగా ఉన్నప్పుడు నీ ఫోను ప్రార్థనకు పనికిరాని ఫోన్ ఎందుకు? అది ఐఫోనా, అమ్మ ఫోనా, నాన్న ఫోనా, గూగుల్ ఫోనా? గూగుల్ అమ్మ ఫోనా? ఎవరి ఫోన్ అయితే ఏమైంది? ఆన్లైన్లోనికి రావాలి. ఒకసారి కాకపోతే ఒకసారన్నా రావాలి. నేను అదే ప్రార్థన చేస్తాను. ఎందుకు సహవాసం అనేది? ఎందుకు స్కూల్ అనేది? ఎందుకు రా? ఇప్పుడు స్కూల్ తీశారు కదా, వారానికి ఒకసారి వెళ్తే పోలా? ఫస్ట్ క్లాస్లో రా మార్కులు మనకే. అర్థమైందా? మెయిన్ తల్లిదండ్రులు సిగ్గు లేకుండా చెప్తారు, వాళ్ళు లెగతలేదు సార్. ఎందుకు సార్? తెల్లవాళ్ళు చూశారు సార్ ఫోనా? ఇంకేం లెగుతారు సార్ వాళ్ళు? తెల్లవాళ్ళు ఫోన్ చూడటానికి ఫోన్ ఇస్తావు, తెల్లారి వాక్యం వినటానికి తప్పెవరిది? అందుకు నేను నిబంధన చేసేసుకున్నాను ఆల్రెడీ. ఎవరైతే ప్రార్థన చేయని తల్లిదండ్రులు, ఎవరైతే పిల్లలకి పోని తల్లిదండ్రులు ప్రార్థనకి, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయమన్నా నేను చెప్పేది ఏం తెలుసా? సరే అంతే, నేను చేయను. నేను చెప్తాను కదా, గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోయినా. నేను చేయను వాళ్ళ కోసం ప్రార్థన. ఎందుకు? నువ్వు చెప్పినప్పుడు చేసావా? అని ఏం చెప్తే నేను గౌరవించినట్టు అవమానపరిచినట్ట? అవమానపరిచినట్టేగా. అందుకనే చేయమన్నా కూడా ఒక ఆమె ఫోన్ ఎత్తట్లేదు, ఇంతవరకు ఎత్తలే నేను. వాళ్ళ పిల్లవాడినేమో ఏటీఎం, క్రెడిట్, డెబిట్ అన్ని కార్డులు ఇచ్చాడు రోడ్లో వదిలేసి. ఫాస్ట్ గారు మా పిల్లడు మారిపోవాలి, నువ్వు వచ్చి ప్రార్థన చేసి నేను రాను. ఆ కార్డులో కార్డు నాకు వస్తా. ఎందుకు? నేను వస్తాను, నాతో పాటు బండి వస్తుంది. బండికి ఏం కావాలి? దానికి ఆకలి వేసినప్పుడు నాకు ఆకలేదా? సరే నీకు వందనాలు చెప్పాలి. పప్పు నీళ్ళు తెచ్చింది, ల్యాండ్ ఇందాక ఓపిక అయిపోయింది నాకు. ఒకేసారి తాగేసి. హల్లెలూయా. దయచేసి ఆలోచించండి అమ్మ. దేవుని బిడ్డలారా, టైం అవుతుంది కనుక, ట్రైన్ అవుతుంది కనుక, టైం అయితే ఏమవుతుంది? ట్రైన్ అవుతుంది కనుక మేము వెళ్ళాలి కనుక ఎన్ని విషయాలు కాడి మోయటానికి నేర్చుకోవాల్సిన ఇవే. ఇవి లేకుండా నువ్వు కాడి మోసుకుంటూ వెళ్ళిపోతానండి, కుదరదు. ఫస్ట్ ఏంటి? పాట పాడేస్తామంటే అట్ట పడితే అట్ట కాదు, నీట్గా ఉండాలి, ఉండట్టుగా. లేదంటే పాడిన వాళ్ళకంటే బాగా. నేను పాట పాడొచ్చా బెంగళూరులో, నేను మాత్రమే. నన్ను పిలిచేవాళ్ళు 4 పాస్టర్లో నేను మాత్రమే అంటున్నారు. అంటే ఏం గుర్తుండిపోయింది ఆ పాట? వాక్యం కంటే కూడా నేను మాత్రమే. నాకు అర్థం కావట్లా, పాట పాడుతుంది. ఆ పాట సూపర్ పాడేది పాస్టర్ గారు అన్నారు. నా పక్కన కూడా ఇంకొక ఆయన పాడాడు, ఎవరికి కనపడకుండా. నేనేమంటే ఎక్కడ అవకాశం ఇచ్చినా, అదే చెప్తాను, ఎక్కడ అవకాశం ఇచ్చినా
చివరికి ఒక మాట చెప్తే ఏసన్న గారు పాట రాసినప్పుడంట, అయ్యా ఓ పాట పాడుకుంటా, ఓ పాట అడుక్కునే కూడా అంట ఎక్కడికని వెళ్ళి నేను ఒక పాట పాడతాను, ఒక పాట అవతల పోరా ఏసన్న గారు ఒక పాట పాడా హేలే ఈరోజు అదే ఏసన్న. ఎవరు? అదే ఏసన్న మా ఊరు వచ్చి ఒక పాట పాడితే బాగుండని ఎన్నిసార్లు ప్రార్థన చేశారు వాళ్ళు. అదే ఏసన్న వచ్చి ఒక పాట పాడితే ఈయన వెళ్ళాడా? టైం లేదుగా. ఏం లేదు. ఈరోజు నేను ఎగతాలు చేయొచ్చేమో, అదే నీకు అవకాశం వస్తే నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరం కూడా ఉండదు, నీ టైం ఉండదు. యూట్యూబ్లో చూడండి, బాగా ఫేమస్ అయింది వాక్యం సాంగ్ రా. యూట్యూబ్లో మీరు ఇట్లా పైకి దోస్తే ఏమొస్తాయి? మెసేజ్లు వస్తాయి, సాంగ్స్ వస్తున్నాయా? వయసుతో సంబంధం ఏముందా? మా అన్న అక్కడ ఉందనుకో, నీట్గా వెళ్ళింది అనుకో బ్యూటీ పార్లర్కి, ఇక్కడ ఒక అక్క వచ్చి చూడు, ఈ అక్కకంటే బాగోదా? ఈ అక్క బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఎంత బాగుందా? ఒరిజినల్ చూసారంటే నైటే భయపడిపోతారు. నేను వెళ్తానంటే మీ ఇష్టం, డబ్బులు ఉంటే వెళ్ళండి, లేదంటే పాడండి కదా, చక్కగా పాడండి. పాడితే ఏం పోదు, మీ పాటని ఎవడో ఒకటి దేవుడిని నమ్ముకుంటాడు, అంతేనా? ఇంకేముందా? ఏం రావాలి? పాట. నెక్స్ట్ కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ఆరాధనగానే చున్నీ ఉంటే చున్నీ, నైటీ ఉంటే నైటీ, అంతేనా? నైటీ లేదా? చున్నీ నైటీ ఎట్ట వేసుకుంటారంటే ఒక ఆమె నైటీ వేసుకొచ్చేసింది ప్రార్థనకే. నేను దెయ్యం వచ్చింది అనుకున్నా. వెళ్ళిపోవాలంటే నీళ్ళంటి వాడు లేడు చెప్తానికి, నేను ముందే చెప్తున్నా అన్న దెయ్యం వచ్చింది తోలేదు నేను వచ్చేస్తారు నైటీ వేసుకొని. సరే అదో సబ్జెక్ట్ అయిపోతుంది కదా. ఎందుకు చెప్తానంటే అట్లా. తర్వాత ఏంట్రా? వాక్యం నేర్చుకోండి. ఏంది నేను చెప్పాలి? వాక్యమా? నువ్వేం చేస్తావు? పాస్ట్ అంటారా? నేను మీకేమన్నా పర్మనెంట్గా రాసి ఇచ్చేసిన ఒక 1000 సంవత్సరాలు బతుకుతానని మీరే నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే మీరే చెప్పాలి. ఏసన్న గారని గ్యారంటీయా? భూమి మీద ఉండడానికి గ్యారంటీయా? మరి ఇంకే నేర్చుకోండి వాక్యం చెప్పడానికి. నేను ఒక వాక్యం చూశాను, ఒక మంచి సేవకుడు అంట. ఆ సేవకుడు మనవరాలు దంచుతుంది వాక్యం. 10,000 మంది సంఘం మనవరాలు చెప్తుంది. ఇప్పుడు అందరూ చచ్చిపోయారు, ఏం చేస్తాం? అవకాశం వచ్చింది. నేనేమంటే నువ్వు వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. సతీష్ కుమార్కి బాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారి విశ్వాసులు ఎంతమంది తెలుసా? 200 మంది. ఇప్పుడు సతీష్ కుమార్ విశ్వాసులు ఎంతమంది? లక్షలో, ఇంకెక్కడ వేలు, లక్షలో కదా. నాకు 200 మంది నీకు లక్షలేంటి అని అడుగుతాడు. నేను వెళ్ళా, అది నా టాలెంట్ అంటాడు. నేను అనుకున్నాను నువ్వు దేవుడు మిమ్మల్ని వాడుకుంటే మీరు వేళలో సంఘాలు కట్టొచ్చేమో. నాయన నాకు ఇచ్చే అంట కుదురుద్దా? ఎవరి టాలెంటు అది రా స్కిల్. నీకు ఇంకో సింపుల్ చెప్పారా? మీ అందరికీ సినీ డైరెక్టర్ తెలిసారా? రాజమౌళి తెలుసా? తెలీదా? అందరికి తెలుసు, కానీ ఏమనుకుంటాం? అసలు వీళ్ళకి సినిమాలు తెలీదు, హాల్ తెలీదు, ఏం తెలీదు. వద్దు బాని. హల్లెలూయా. మా అన్నయ్య యొక్క అన్ని నిజాలు వస్తాయి, కాలిపోతాయి మోకాలు. ఇప్పటికే మాడిపోయినాయేమో పెండ మీద కాలిపోతాయి. చూడండి, రాజమౌళి ఉన్నాడు కదా, ఫస్ట్ హీరోకి అని చెప్పేటప్పుడు రా రాజమౌళి బుద్ధి చూపిస్తే కానీ హీరో రాణా ఏం చేస్తాడు? వద్దరు, అంతే కదా, అంతేనా? నువ్వు గుద్దే రాకడే డైరెక్షన్. మేము కూడా అంతే డైరెక్టర్లు. కొత్తటో మీకు నేర్పిస్తే మీరేం చేయాలి? మీరు హీరోలు కదా, ఎలా కదా? మావాడు హీరో, కాకపోతే కొద్ది సైజు తక్కువ అంతే. హల్లెలూయా. అది హీరోలు అయితే మీరేంటి? మనసులో ఉంది కానీ దాచుకోండి, మళ్ళీ వచ్చే వాళ్ళని చెప్తాం. హల్లెలూయా. మరేనా
అలా ఫీల్ అవ్వంటారు. పాడండి, నీట్గా పాడండి, నీట్గా డ్రెస్ చేసుకోండి. ఆదివారం నాడు ఎట్లా రావాలి తెలుసా? డ్రెస్ చేసుకొని ఈ మధ్యన లంగాలు వచ్చేసి నైటీలాగా వేసుకొచ్చేస్తారు చాలామంది. ప్యాంట్లు లేవు మళ్ళీ దానికి. కొంతమంది చూస్తాను పెద్ద వచ్చి ఎందుకో వెళ్ళిపోవు అంత పెద్ద. చర్చికి ఎట్లా రావాలరా? అట్లా వచ్చింది. మీ కొండాట్లో బెస్ట్ డ్రెస్ వేసుకొని సంకలు చిరిగిపోయినాయి, జిప్పులు ఊడిపోయినాయి, పినీసులు పెట్టుకొని ఆ పనులు చేయబాకండి. ఒకవేళ ఇన్నయా కుట్టించుకోండి, వద్దా దాసి దింట్లో పెట్టి తాకిలు పెట్టుకోండి. అంతేగాని ఎట్లా రావాలి చర్చికి? నీట్గా రావాలి. ఉండా గొడ్లే, మంచి మంచి గొడ్లేమో పెళ్ళిళ్ళకి దినాలకి సాగులుగా, చిరిగిపోయిన గొడ్లు, ముష్టి గొడ్లు, కొంప కొట్టే గొడ్లు చర్చిలోకి వచ్చి నేను మాత్రమే అంటారా? ఎట్లా రావాలి? మన చెప్తాడు. ఇంట్లో భర్త ముందేమో నైట్ చేసుకుని తిరుగుతారంట దెయ్యాలాగా. ఊరిలో దేవుడు మాత్రం కొత్త కొత్త గొడ్లు వేసుకెళ్తారంట. అది చూడు మరి మనకు వద్దాయి. అరే లోయ అట్టగా అన్నిటికంటే మంచి బట్టలు ఎక్కడ చేసి రావాలి? చర్చికి వేసుకున్నాను. నీట్గా ఉండాలి. నువ్వు చర్చికి వెళ్తున్నావో ఎక్కడికి వెళ్తావో చూసి వాళ్ళకి ఏమయ్యాలి? తెలియాలి. అమ్మా ప్రార్థన చేద్దామా? ఎన్ని విషయాలు చెప్పినా ఈ 4 మీరేం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలి. దేంతో ప్రాక్టీస్ అవుతుంది? ఇవన్నీ 4 దాంతో. నువ్వు పాటల్లో పాడాలన్నా ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా ప్రార్థనే చేయాలి. యేసు ప్రభు శిష్యుడికి ఏం నేర్పించాడు? అదేదా మీరందరూ ఆన్లైన్లో చేస్తున్నారు. ఆన్లైన్ అయిన తర్వాత బైబిల్ ఎత్తుకొని 5 నిమిషాలు చదువుతావు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఎంత టైం ఉంటే అంత చదివి మళ్ళీ ప్రార్థన చేసుకొని బయలుదేరు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. అంతేనా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కళ్ళు మూసుకుని మోకరించండి. ప్రభా, మేము ఇలా చేయటానికి మమ్మల్ని వాడుకోండి. మా ద్వారా మా గ్రామస్తుల్ని, పట్టణస్తుల్ని, మా ఫ్రెండ్స్ని, మా స్కూల్ని, అందరినీ వాడుకోండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం నైనా, నీ వాక్యం మమ్మల్ని అందరినీ నీ దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీనికి మహిమ చెల్లిస్తూ ఎంతవరకు మాతో ఉన్న దేవా, మేము పాటలు పాడి ఆరాధన నేర్చుకొని, వాక్యం నేర్చుకొని, ప్రార్థన, వీటన్నిటికీ మూలం ప్రార్థన. మీతో సహవాసం చేసి మరిన్ని విషయాలు తెలుసుకొని, క్రమశిక్షణ నేర్చుకొని, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అట్లా కాకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాబుదానా? ఓకే, మంచిది. కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ఆరాధనగానే చున్నీ ఉంటే చున్నీ, నైటీ ఉంటే నైటీ. అంతేనా? నైటీ లేదా? చున్నీ నైటీ ఎట్ట వేసుకుంటారంటే ఒక ఆమె నైటీ వేసుకొచ్చేసింది ప్రార్థనకే. నేను దెయ్యం వచ్చింది అనుకున్నా. వెళ్ళిపోవాలంటే నీళ్ళంటి వాళ్ళు లేడు చెప్తానికి. నేను ముందే చెప్పను, అన్న దెయ్యం వచ్చింది తోలేదు నేను. వచ్చేస్తారు నైటీ వేసుకొని. సరే, అదోసారి బిట్ అయిపోతుంది కదా. ఎందుకు చెప్తానంటే అట్లా. తర్వాత ఏంట్రా? వాక్యం నేర్చుకోండి. ఏది నేను చెప్పాలి? వాక్యమా? నువ్వేం చేస్తావు? ఫాస్ట్ అంటారా? నేను మీకేమన్నా పర్మనెంట్గా రాసి ఇచ్చేసిన ఒక 1000 సంవత్సరాలు బతుకుతానని. మీరే నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే మీరే చెప్పాలి. ఏసాను గారని గ్యారంటీయా? భూమి మీద ఉండడానికి గ్యారంటీయా? మరి ఇంకా నేర్చుకోండి వాక్యం చెప్పడానికి. నేను ఇందాక వాక్యం చూశాను. ఒక మంచి సేవకుడు అంట. ఆ సేవకుడు మనవరాలు దంచుతుంది వాక్యం. 10,000 మంది సంఘం మనవరాలు చెప్తుంది. ఇప్పుడు అందరూ చచ్చిపోయారు. ఏం చేస్తాం? అవకాశం వచ్చింది. నేనేమంటే నువ్వు వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. సతీష్ కుమార్కి బాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారి విశ్వాసం ఎంతమంది తెలుసా? 200 మంది. ఇప్పుడు సతీష్ కుమార్ విశ్వాసం ఎంతమంది? లక్షలో. ఇంకెక్కడ వేలు, లక్షలో కదా. మరి నాకు 200 మంది నీకు లక్షలేండి అని అడుగుతాడు. నేను వెళ్ళా, అది నా టాలెంట్ అంటాడే. నేను అనుకున్నాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటే మీరు వేళలో సంఘాలు కట్టవచ్చేమో. నాకు ఇచ్చే అంటే కుదురుద్దా? ఎవరి టాలెంటు అది రా స్కిల్.
నీకు ఇంకో సింపుల్ చెప్పాలా, మీ అందరికీ సినీ డైరెక్టర్ తెలిసారా? రాజమౌళి తెలుసా? తెలీదా? అందరికి తెలుసు, కానీ ఏమనుకుంటాం, అసలు ఈ సినిమాలు తెలీదు, హాల్ తెలీదు, ఏం తెలీదు. పోతుంది పాని హల్లెలూయా. మా అన్నయ్య వస్తే అన్ని నిజాలు వస్తాయి, కాలిపోతాయి మోకాలు, ఇప్పటికే మాడిపోయిన ఏమో పెండ మీద లేకపోతే. చూడండి, రాజమౌళి ఉన్నాడు కదా, ఫస్ట్ హీరోకి అని చెప్పేటప్పుడు రాజమౌళి గుద్ది చూపిస్తే కానీ హీరో రాణా ఏం చేస్తాడు? వద్దరు, అంతే కదా, అంతేనా? నువ్వు గుద్దేరా అంటాడులే. డైరెక్షన్ మేము కూడా అంతే, డైరెక్టర్లు కొత్తటో మీకు నేర్పిస్తే మీరేం చేయాలి? మీరు హీరోలు కదరా, ఎరా కదా? మావాడు హీరో, కాకపోతే కొద్ది సైజు తక్కువ అంతే. హల్లెలూయా. వాళ్ళ హీరోలు అయితే మీరేంటి? మనసులో ఉంది కానీ దాచుకోండి, మళ్ళీ వచ్చే వాహనం చెప్తాం. హల్లెలూయా. అదేనా? అలా ఫీల్ అవ్వంటారా? పాడండి, నీట్గా పాడండి, నీట్గా డ్రెస్ చేసుకోండి. ఆదివారం నాడు ఎట్లా తెలుసా? డ్రెస్ వేసుకొని ఈ మధ్యన లంగాలు వచ్చేసి నైటీలాగా వేసుకొచ్చేస్తారు చాలామంది, ప్యాంట్లు లేవు మళ్ళీ దానికి. కొంతమంది అనిపిద్ది, వచ్చి ఎందుకో చేసిపోవు అనిపిద్ది. చర్చికి ఎట్లా రావద్రా? అక్షయట్ వచ్చింది. మీ కొండాట్లో బెస్ట్ డ్రెస్ వేసుకొని, సంకలు చిరిగిపోయినాయి, జిప్పులు ఊడిపోయినాయి, పినీసులు పెట్టుకొని ఆ పనులు చేయబాకండి. ఒకవేళ ఇన్నయా కుట్టించుకోండి, వద్దా దాచి దిండ్లో పెట్టి తాకింది పెట్టుకోండి, అంతేగాని ఎట్లా రావాలి చర్చికి? నీట్గా రావాలి. ఉన్న గొడ్లే, మంచి మంచి గొడ్లేమో పెళ్ళిళ్ళకి, దినాలకి, సాగులుగా. చిరిగిపోయిన గొడ్లు, ముష్టి గొడ్లు, కొంప కొట్టే గొడ్ల చర్చిలోకి వచ్చి నేను మాత్రమే అంటారా? ఎట్లా రావాలి? మన చెప్తాడు. ఇంట్లో భర్త ముందేమో నైట్ చేసుకుని తిరుగుతారంట దెయ్యాలాగా, ఊరు ఏదో మాత్రం కొత్త కొత్త గొడ్లు వేసుకెళ్తారంట. అది చూడు మరి మనకు వద్దాయి. హల్లెలూయా. అట్టగా అన్నిటికంటే మంచి బట్టలు ఎక్కడ చేసి రావాలి? చర్చికి వేసుకున్నాను. నీట్గా ఉండాలి. నువ్వు చర్చికి వెళ్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావు చూసి వాళ్ళకి ఏమేయాలి? తెలియాలి. అమ్మా ప్రార్థన చేద్దామా? ఎన్ని విషయాలు చెప్పినా ఈ 4 మీరు ఏం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలి. దేంతో ప్రాక్టీస్ అవుతుంది? ఇవన్నీ 4 దాంతో. నువ్వు పాటల్లో పాడాలన్నా ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా ప్రార్థనే చేయాలి. యేసు ప్రభు శిష్యులకి ఏం నేర్పించాడు? అదేనా? మీరందరూ ఆన్లైన్లో చేస్తున్నారు. ఆన్లైన్ అయిన తర్వాత బైబిల్ ఎత్తుకొని 5 నిమిషాలు చదువుతావు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఎంత టైం ఉంటే అంత చదివి మరలా ప్రార్థన చేసుకొని బయలుదేరు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. అంతేనా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కళ్ళు మూసుకుని మోకరించండి. ప్రభా, మేము ఇలా చేయటానికి మమ్మల్ని వాడుకోండి. మా ద్వారా మా గ్రామస్తుల్ని, పట్టణస్తుల్ని, మా ఫ్రెండ్స్ని, మా స్కూల్ని, వాళ్ళందరినీ వాడుకోండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం నైనా, నీ వాక్యం మమ్మల్ని అందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీనికి మహిమ చెల్లిస్తూ ఎంతవరకు మాతో ఉన్న దేవా, మేము పాటలు పాడి ఆరాధన నేర్చుకొని, వాక్యం నేర్చుకొని, ప్రార్థన, వీటన్నిటికీ మూలం ప్రార్థన. మీతో సహవాసం చేసి మరిన్ని విషయాలు తెలుసుకొని, క్రమశిక్షణ నేర్చుకొని, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అట్లా కాకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.